ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార ప్రతిపక్షాలు వ్యూహాలు ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. రానున్న ఎన్నికలపై వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇవాళ తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. 175 నియోజకవర్గాలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్స్తో సమావేశం నిర్వహించనున్నారు. సుమారుగా 2000కు పైగా మండల స్థాయి నేతలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ ఎన్నికల్లో వైనాట్ 175 లక్ష్యంగా నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించాలంటూ నేతలకు సూచిస్తున్నారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలని దానిపై నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లకు పార్టీ స్ట్రెంథన్ చేసేందుకు గాను గ్రౌండ్ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలపై సూచనలు చేయనున్నట్లుగా సీఎం జగన్ తెలుస్తోంది. జిల్లాలో పార్టీ నేతల మధ్య విభేదాలు పరిష్కరించుకొని పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా సీఎం జగన్ మార్గనిర్దేశం చేయనున్నారు. తన 5 ఏళ్ల ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకొస్తాయంటూ వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలంటూ నేతలకు సూచించనున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఉదయం 9:30 ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల సమయంలో సీఎం జగన్ రానున్నారు. పూర్తి సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈరోజు సీఎం జగన్ రీజనల్ కోఆర్డినేటర్స్ అలాగే ముఖ్య నాయకులు అందరితో భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏ అంశాల గురించి వారికి దిశానిర్దేశం చేస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారం ఉన్నటువంటి వైసీపీ మరోసారి తన అధికారం చేపట్టే విధంగా పావులు కలుస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో సిద్ధం సభలు అంటూ కూడా సభలను ఏర్పాటు చేయడం, భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భారీ బహిరంగ సభల ద్వారా మరోసారి 2024 ఎన్నికల్లో ప్రాధాన్యత, అంటే వైసీపీ ప్రాధాన్యత ప్రజలకు ఎంతవరకు ఉందనే అంశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం ద్వారా ప్రజలు తెలుస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభలు కూడా లక్షలాది మంది ప్రజల్ని సభలకు హాజరయ్యే విధంగా కూడా కార్యకర్తల నుంచి మొదలుపెట్టి నాయకుల వరకు కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధ్యతలు తీసుకోవాలంటూ కూడా గతంలోనే చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మరొకసారి రీజనల్ కోఆర్డినేటర్లతో కలిసి మండల స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలతో పాటు 175 మంది ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యే సిట్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు మొత్తం అందరూ, అంటే ఈ రీజనల్ కోఆర్డినేటర్లు ఎవరైతే నియమించారో పాటు మండలం చేస్తున్నటువంటి ఎంపీతో పాటు అందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సమావేశం కాబోతున్నారు. ఇది మన తాడేపల్లిలోని పీకే కన్వెన్షన్ ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే రానున్న 2024కు సంబంధించి ఇటు బూత్ మేనేజ్మెంట్ సంబంధించి, అంతేకాకుండా బూత్ లెవెల్ ఇన్ఛార్జ్ ఏర్పాటు చేసే అంశాన్ని కావచ్చు, పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంటే స్థానిక మండలాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, సంక్షేమ పథకాలు, వాలంటీర్ల పనితీరు, అంతేకాకుండా సచివాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు పంచుతున్నటువంటి లబ్ధి, అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యం కాబట్టి ఇప్పటికే ఎమ్మెల్యేలు తమ పని తాను చేసుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాము. ఇప్పటికే గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా, అంతేకాకుండా జగన్ నమ్మకం జగన్ కూడా ఇలాంటి జగనన్న చెప్పడం అనే కార్యక్రమాలు ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలతో పాటు అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకోవడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి అంశాన్ని కూడా పరిశీలించాలి. ఎప్పటికప్పుడే కూడా ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలతో పాటు మరొకసారి ఈ ప్రభుత్వం అధికారంలో రావట్లే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రావడానికి ఉన్నటువంటి ప్రాధాన్యతలు కూడా వాళ్ళకి మరొకసారి అర్థమయ్యే విధంగా కొద్ది రోజులు, అంటే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉండాలి. అందరికీ ప్రతి అంశాన్ని కూడా వాళ్ళ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు ఇస్తున్నటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేసిన విధానం కానీ, రానున్న రోజుల్లో ఇంకెక్కువగా వాటిని అమలు చేసే విధానం కానీ ప్రభుత్వ బాధ్యతగా తీసుకుని చెప్పాలంటే ముఖ్యమంత్రి సమావేశం 2000 మంది సమావేశానికి అటెండ్ అవుతున్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. ఈ 2000 మందితో పాటు ఈ రోజు సమావేశం అయిన తర్వాత మరొకసారి సిద్ధం భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ సభని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలి. రాష్ట్రం నలుమూల నుంచి కూడా
ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా ఎంతమంది వెళ్తారో అంతమంది ఈ సభకు తీసుకురావాలి. ముఖ్యమంత్రి ఈ సభ నుంచి కూడా పూర్తి స్థాయిలో రానున్న 2024కు సంబంధించిన అంశాలని ప్రస్తావించడమే కాకుండా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తారు. ఇప్పటికే సమాచారం అంతున్న నేపథ్యం కూడా చూస్తున్నాం కాబట్టి అందుకు ఈ సమావేశం కీలకంగా కూడా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.